దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. ఇక వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి చూసుకుందాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతిని చూసినట్లయితే ఇక్కడ 28 నుంచి మరో 2 గ్యారంటీలు. సో మన కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు ఏవైతే 6 గ్యారెంటీలు ప్రకటించిందో అధికారంలోకి వచ్చాక 2 గ్యారెంటీలను ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ డిసెంబర్ 28 నుంచి మరో 2 గ్యారెంటీలు. అవేంటంటే చేయూత పింఛన్ 4000కు పెంపు, అలాగే 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పంపిణీకి శ్రీకారం. ఇక పింఛన్లు ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నావో వాటిని 4000కు పెంచి ఇస్తున్నట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాగే గ్యాస్ సిలిండర్ గతంలో మనం చూసుకున్నట్లయితే 1200 వరకు ఉంది. ఇప్పుడు 500కే దాన్ని తగ్గించి మరి సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇక్కడ మనం ఫోటోలో చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు సమీక్షలో వాళ్ళు సమీక్షించిన తర్వాత దీన్ని మరి అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరో అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు బయట కొత్త పారిశ్రామిక వాడలు మరి వీటి గురించి కూడా నిన్న సమీక్షలో చర్చించినట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే సాగుకు యోగ్యం కాని భూములనే సేకరించాలి, అలాగే ఓఆర్ఆర్కు వెలుపల ట్రిబుల్-ఆర్కు లోపల ఉండాలి, అలాగే కాలుష్యరహిత పరిశ్రమలకే ప్రాధాన్యం ఇవ్వాలి. మనం చూసినట్లయితే కొన్ని ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి కాలుష్యం వల్ల వాటి సమీపంలో ఉన్న ప్రాంతాలకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వ్యాధులు సోకే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రాణ నష్టం కానివ్వండి, ఎలాంటి వ్యాధులు సోకకుండా సో కాలుష్యరహిత పరిశ్రమలకే ప్రాధాన్యం ఇవ్వాలని చర్చించినట్లు మనకు తెలుస్తుంది. మరి దీంట్లో కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే 6 హత్య. సో నిన్న మనం విన్నాము, నిజామాబాద్లో ఒక ఇంటి కోసం ఇంటిల్లిపాదిని కూడా మరి తన ఫ్రెండే అక్కడ హత్య చేసినట్లు మనం విన్నాము. ఒకసారి అది చూద్దాం. ఇక్కడ ఆస్తి కోసం మిత్రుడి కుటుంబాన్ని కడతెర్చిన దుర్మార్గుడు. సో ఎవరెవరిని మరి చంపేశారో చూద్దాం. ఇక్కడ 2 ఇళ్ళు 10 లక్షల రూపాయలు అప్పు వివాదమే కారణం. దీనికి పక్కా పథకం ప్రకారం 15 రోజుల్లో దారుణాలు చేశారు. సో వాళ్ళు పక్కా ప్లాన్ చేసి ఆ ఇంటిల్లిపాదిని ఎలాగైనా చంపేసి మరి ఆ ఇల్లును వాళ్ళు తీసుకోవాలని ఆ దుండగుడు ప్లాన్ చేసి వాళ్ళని చంపేసినట్టు చూస్తున్నాము. ఇక్కడ ఇంటి పెద్ద భార్య, కవలలు, 2 చెల్లెళ్ళు. ఇక ఆచూకీ లేని ఇంటి పెద్ద తల్లి, అంటే ఆమెను చంపేశాడా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. సో నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఒకే రోజు 78 మంది ఎంపీల సస్పెన్షన్. ఇక మొత్తం 92 మంది విపక్ష సభ్యులపై వేటు. సో పార్లమెంటులో మనం చూస్తున్నాము, పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన కోరడమే దీనికి కారణం అని చూస్తున్నాము. అయితే దీంట్లో వచ్చేసి సో ఇక్కడ ఈ ఫోటోలో మనం చూస్తున్నట్లయితే పార్లమెంట్లో ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆ ఎంపీలు అక్కడ ఆందోళన కూడా చేపట్టినట్లు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరే చేయాలి మా పని కాదు, మంత్రి ఉత్తమ్ బృందం ఎల్ఎన్టీ ప్రతినిధులు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సో ఏదైతే మరి మేడిగడ్డ కుంగుబాటు ప్రాజెక్టు గురించి నిన్న సమీక్షించడం జరిగింది. సో ఆ కుంగుబాటు ఎలా జరిగింది, ఆ ప్రాజెక్టు ఎలా నిర్మించారనే దానిపై అక్కడ సమీక్ష నిర్వహించిన తర్వాత బాధ్యత కూడా ఎల్ఎన్టీ టీమే మరి అక్కడ నిర్వహించాలని కూడా ఇప్పటికే మంత్రి ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం మరో వార్తాపత్రిక చూసుకున్నట్లయితే ఈనాడులో మనం ఏదైతే ఆంధ్రజ్యోతిలో చూసామో ఓఆర్ఆర్ బయట నూతన పారిశ్రామిక వాడలు. ఇక్కడ మనం చూసిన ఒకసారి ఈ సైడ్ హెడ్లైన్స్ చూస్తే 500 నుంచి 1000 ఎకరాల చొప్పున సేకరించాలి. అండ్ నెక్స్ట్ సాగుకు యోగ్యం కాని భూముల్లో పరిశ్రమలు. ఎక్కడైతే సాగుకు అంటే ఇప్పుడు రైతుల భూములు కాకుండా ఏవైతే సాగుకు యోగ్యం కాని ఉంటాయో వాటినే గుర్తించాలని ఇక్కడ మనకు చెప్పినట్లు చూస్తున్నాము. ఈ సమీక్షలో ఇక్కడ రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క వీళ్ళు పాల్గొని సమీక్ష నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ మరొకరు చూసినట్లయితే అతిపెద్ద ప్రాజెక్టులో నాసి రకం పనుల. నిన్న మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే సమీక్ష నిర్వహించారో సో అక్కడ ఎల్ఎన్టీ టీంని వాళ్ళు ప్రశ్నిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మేడిగడ్డ కుంగుబాటు కారకులను వదిలిపెట్టం. ఎవరైతే మరి ఈ ప్రాజెక్టును అక్కడ నిర్వహించారో అందులో ఎవరైతే అధికారులు ఉన్నారో సో దీనికి బాధ్యత వహించిన వాళ్ళనైతే వదిలిపెట్టము, మొత్తం దీర్ఘంగా కూడా మరి సమీక్ష చేపడతామని కూడా ఇక్కడ
ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహించినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పార్లమెంటు ప్రాంగణంలో సస్పెండ్ అయిన విపక్ష ఎంపీల ఆందోళన. నిన్న ఎవరినైతే మరి పార్లమెంటులో సస్పెండ్ చేశారో వారందరూ కూడా పార్లమెంటు ముందు వాళ్ళు ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నట్లు కూడా మనం ఈ ఫోటోలో చూసుకోవచ్చు. సో ఒక్కసారి ఈ పార్లమెంటులో 78 మంది ఎంపీలపై వేటు పడినట్టు తెలుస్తుంది. లోక్సభలో నుంచి 33 మంది, అలాగే రాజ్యసభలో 45 మంది. అయితే ఇంతమందిని సస్పెండ్ చేయడం కూడా ఇదే మొదటిసారి అని కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే 21న విచారణకు రండి. ఇక్కడ సీఎం కేజ్రీవాల్కి మరి కోర్టు ఆదేశించినట్లు కూడా కేజ్రీవాల్కి ఈడీ సమన్లు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. మద్యం కేసులో కూడా మరి ఇక్కడ కేజ్రీవాల్ పేరు ఉంది. సో దాన్ని బట్టి 21న విచారణకు రావాలని కూడా ఆదేశించినట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రధాని నవ నిర్దేశం. 4వ విడత సూత్రావళిని ఉద్భవించిన మోదీ. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. అందులో భాగంగానే వారణాసిలో అతిపెద్ద ధాన్య కేంద్రంను ప్రారంభించడం జరిగినట్లు మనకు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ కరాచీ ఆసుపత్రిలో దావుద్. నిన్న మనం విన్న వార్తను బట్టి ఎవరైతే ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నారో దావుద్, అతనిపై విష ప్రయోగం చేసినట్లు కూడా మనకు నిన్న వార్తలు వచ్చాయి. అయితే పాకిస్తాన్లోని కరాచీ అనే ప్రాంతంలో ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు కూడా మనం విన్నాము. అయితే ఆ విష ప్రయోగము నిజమా అబద్ధమా అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ మనం మరో పేపర్ కనుక చూసుకున్నట్లయితే సాక్షి పేపర్ని చూసుకుందాం ఒకసారి. ఇక్కడ పెద్దగా ఫోటో ఇచ్చారు. 78 మందిపై వేటు పడింది. మన ప్రధాన అంశాల్లో మెయిన్ ఏంటంటే ఇక పార్లమెంటులో 78 మందిపై వేటు పడినట్టు తెలుస్తుంది. ఇక లోక్సభ రాజ్యసభలో నినాదాలు నిరసనల హోరు. సో వీరిపై వేటు వేయడంతో ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళక్కడ నిరసనలు నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే హోంమంత్రి అమిత్ షా వివరణకు రాజీనామాకు డిమాండ్ చేశారు. సో ప్రతిపక్షంలో ఉన్న వారిపై వేటు పడడంతో వాళ్ళు ఇక్కడ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది గట్టిగా. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్ఆర్ మధ్యలో కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు. సో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాళ్ళు ఏదైతే సమీక్షించారో కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు, దాని నిమిత్తమై నిన్న సమీక్షించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కమలం లోక్సభ కసరత్తు. నెక్స్ట్ రాబోయే లోక్సభ ఎన్నికలకు కూడా మరి బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అండ్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణను వేగవంతం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అండ్ నగరంలో రాష్ట్రపతి, ఈ ఫోటో మనం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రపతి ముర్ము ఇక్కడ మన స్టేట్కి వచ్చినట్లు మనకు తెలుస్తుంది, తెలంగాణకి. సో వారిని మరి కలవడానికి, వారిని ఆహ్వానించడానికి ఇక్కడ గవర్నర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక బేగంపేట ఎయిర్పోర్ట్లో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. సో ఈ నెల 23 వరకు వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొనున్నట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎక్కడ తగ్గొద్దు. ఇక్కడ మనం చూసినట్లయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో కనిపిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని చెప్పండి, పూర్తి సమాచారంతో చర్చకు సిద్ధంగా ఉండండి. ఇక్కడ మనం చూసినట్లయితే సో వాళ్ళు గతంలో ఏవైతే అభివృద్ధి చేశారో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిందిగా మరి ఇక్కడ కేటీఆర్కు అలాగే హరీష్ రావుకి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించినట్లు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ పేపర్ కనుక మనం చూసినట్లయితే సో మనం మిగిలిన వార్తాపత్రికలు ఏదైతే చూసామో పిఎస్సి సమావేశంలో 28 నుంచి గ్రామ సభలు కూడా నిర్వహించాల్సిందిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. గ్యారెంటీలు, స్కీమ్ల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ. సో ఎవరైతే పెన్షన్కి అర్హులు ఉన్నారో, ఆ తర్వాత ఎవరైతే సబ్సిడీలకు అర్హులు ఉన్నారో మరి అక్కడే గ్రామంలోనే గ్యారెంటీలు, స్కీములు అక్కడే అమలు చేయాలన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మేడిగడ్డకు రిపేర్లు చేయకుంటే ఊరుకోము. సో మనం చూసినట్లుగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎల్ఎన్టీకి వాళ్ళతో సమీక్షించినటువంటి ఈ సమీక్షలో మేడిగడ్డకు సంబంధించినటువంటి ఆ మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి అవన్నీ కూడా ఆ కుంగుబాటుకి ఏదైతే అక్కడ ఏదైతే ప్రాబ్లం జరిగిందో వాటన్నిటి కూడా సమీక్షించి క్లియర్ చేయాలన్నట్లుగా వాళ్ళకి ఆదేశించినట్లు కూడా మనకు తెలుస్తోంది.
ఇక లోక్సభ పోరుకు రెడీ 17 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ నియమించిన కాంగ్రెస్. ఇప్పటికే రాబోయే ఎలక్షన్స్కి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తెలంగాణ నుంచి కూడా ఎంపీగా సోనియమ్మని అక్కడ సోనియా గాంధీని మరి వాళ్ళు ఎంపిక చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ సోనియా గాంధీ కనుక పోటీ చేయకపోతే నెక్స్ట్ లైన్లో ప్రియాంకని పోటీ చేసేలాగా వాళ్ళు తీర్మానం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో దానిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని డేస్ ఆగాల్సిందే. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక ఈరోజు మనకి వార్తా విశేషాలలో మనకి అందించడానికి